అట్లాగే ఎన్నికల యుద్ధం జరుగుతుంది. నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సీఎం రమేష్ మీద దాడి జరిగింది, సత్యకుమార్ మీద దాడి జరిగింది. అంటే ఒక ఎన్నికల రణక్షేత్రాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఏం చెప్తారంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఏమంటారు? అనుమానం. ఎందుకంటే మీరు చూస్తే అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా దాడి చేశారు కదా. ఆడ మగాలు లేకుండా పాప ఆడవారిని కొట్టేశారు, బాధేశారు, దివ్యాంగులు కూడా కొట్టేశారు. ఒక బ్రూటాలిటీ చూపించారు, గవర్నమెంట్ తాలూకు బ్రూటాలిటీ చూపించారు. చెప్పాను మీరు స్థానిక పంచాయతీల్లో నామినేషన్ వేయడానికి కూడా ఏనివ్వలేదు. ఇప్పుడు సత్యకుమార్ లాంటి వాళ్ళకే సీఎం మన ఇళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి. భారతీయ జనతా పార్టీ నాయకులకే వాళ్ళు ఎంత తెగించున్నారు. అలాంటి సమూహానికి మరి ఎలా ఉండాలి? ప్రజలు ఎదురు తిరిగే ప్రజలే ఉండాలి. ఎదురు తిరుగుతారు, ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అంటే ఓటు హక్కు అనేటువంటిది ఆయుధం. మీరు నిన్న మొన్న కూడా పిలిపిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పారు. ఏం పిలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? చాలా మంది రారు ఇళ్లలో నుంచి. కొంతమంది మనకెందుకు అనుకుంటారు, కొంతమంది భయపడుతుంటారు. ఏం ధైర్యం ఇస్తారు? అంటే నాకేమనిపిస్తుంటే ఓటు నేను చాలా చిన్నప్పుడు చూశాను కదా. ఓటు అనగానే అసలు బేసిక్గా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే డెమోక్రసీ విలువ తెలియదు మనకి. ప్రజాస్వామ్యం తాలూకు విలువ తెలియదు. నిజంగా ప్రజాస్వామ్యం మనకి ఒకసారి చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే అకారణంగా ఇచ్చేశారు మనకి. దాని విలువ తెలియకుండా మనం ప్రజాస్వామ్యం సంపాదించుకున్నాం. రక్తసిక్తంతో వచ్చిన ప్రజాస్వామ్యం కాదు, చాలా వచ్చిన ఆ రక్తసిక్తం చరిత్ర మనకు తెలియదు. మన కోసం ఒకటి ప్రాణాలు తెగించి చచ్చిపోతే అది సింపుల్. అంతెందుకంటే మనకి పొట్టి శ్రీరాములు గారి విలువ తెలియదు మనకి. ఇంకా నేను ఈ ఫోటో మీద పొట్టి శ్రీరాములు గారి ఫోటో వేసినా గర్వించామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లింగ్విస్టిక్ మ్యాప్, లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయింది ఆయన వల్ల.